ప్రతి అక్క చెల్లమ్మకు నా తోబుట్టువులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీ కాటే సుబ్రహ్మణ్యం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అక్క చెల్లమ్మకు మీ యొక్క అన్నతమ్ములందరూ కూడా రాఖీ కట్టి సంస్కృతి మన భారతదేశంలో ఉంది. కానీ మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు కంపల్సరీ మీకు చెప్పాలి నేను. ఎందుకనంటే మన తోడు పుట్టినటువంటి అన్నదమ్ములు చివరి వరకు మన కూడా ఉంటారో లేదో తెలియదు, కానీ మనకి ఎప్పటికీ మన కూడా ఉండేటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఆ కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చట్టసభకు న్యాయశాఖ మంత్రిగా ఎన్నికైనప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనుధర్మ శాస్త్రానికి లోబడి వంటుంటి కుందేలుగా ఉంటూ స్త్రీని సమాజం చాలా తక్కువగా చూసేటువంటి పరిస్థితుల్లో మహిళలకు 66% అంటే 33% రిజర్వేషన్ కల్పించాలని, రాజకీయాల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఆస్తి హక్కు కావాలని మరి ఈయన ఒక హిందూ కోడ్ బిల్లు రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెడితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మొదలైనటువంటి నాయకులందరూ కూడా ఆ బిల్లును చట్టసభల్లో నెగ్గడానికి అవకాశం లేకుండా చేశారు. దాంతో మనస్తాపం చెందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఈ భారతదేశంలో సరైనటువంటి గుర్తింపులు ఇవ్వనటువంటి ఈ చట్టసభలో నేను ఉన్నానని చెప్పి ఎప్పుడైతే హిందూ కోడ్ బిల్లు వీగిపోయిందో అప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాత మళ్ళా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన అంటే సమాన పనికి సమాన వేతనమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం, స్త్రీలకు ప్రసూతి సెలవులు ఇప్పించడం మొదలైనవన్నీ కూడా స్త్రీలకు ఈ సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలను రూపొందించినటువంటి గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకనే ప్రతి ఆడపడుచు తన సొంత అన్నదమ్ముల కంటే గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి, గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈయన భారత రాజ్యాంగంలో కూడా మహిళల కొరకు అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అందుకనే నేటి స్త్రీలందరూ కూడా ఆయన రూపొందించినటువంటి చట్టాలను ఆధారంగా చేసుకునే ఈరోజు రాజకీయ నాయకులుగా, ఉద్యోగస్తులుగా మరి అనేకమైనటువంటి రంగాల్లో ముందుకెళ్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇది కుల మతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలందరూ కూడా సమాన హోదా కల్పించాలని ఆ రోజు చట్టసభలో ఏర్పాటు చేసినటువంటి చట్టాలే ఈరోజు మనం అనుభవించినటువంటి చట్టాలు. కానీ నేటి నాయకులు ఇప్పటికీ కూడా తూట్లు పొడిచి మహిళలను, అలాగే ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అస్పృశ్యంగా చూస్తూ మరి సమాజాన్ని దూరంగా పెట్టేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి మహిళ కుల మతాలకు అతీతంగా ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని ఈరోజు మీ అందరికీ మనసా వాచ కర్మన గుర్తు చేయాలనే నేను ఈ వాక్యాలు మీకు చెబుతూ మీ కాటే సుబ్రహ్మణ్యం.